అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారా? ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం $1000 చెల్లిస్తే చాలు వేగంగా ప్రక్రియ పూర్తవుతోంది. వీసా ప్రాసెస్లో ప్రీమియం సేవలు ప్రారంభించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వెట్టింగ్ ప్రోగ్రాం భారతీయ విద్యార్థులను కలవరపెడుతోంది. ఏకంగా తమ అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నారు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కొలరాడోలో యూదులపై సీసా బాంబు దాడి నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయం అమల్లోకి రానుంది. అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం ఇకపై ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రత్యేక విధానం రానుంది. $1000 చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. అతి త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ ప్రణాళికను విదేశాంగ శాఖ అంతర్గత మెమోలో ప్రస్తావించారు. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా $1000 చెల్లిస్తే వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ప్లాన్ను ప్రయోగాత్మకంగా డిసెంబర్ నాటికి మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ ప్లాన్ను శ్వేత సౌధం బడ్జెట్ ఆఫీస్ లేదా న్యాయస్థానాలు నిలిపివేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ట్రంప్ గోల్డ్ కార్డుని ప్రకటించే నాటికి ఈ ప్రతిపాదన తెరపైకి రాలేదు. ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాల ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు డైనమిక్ విధానంలో జరుగుతున్నాయి. మేం ప్రపంచవ్యాప్తంగా మా కార్యకలాపాల సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పర్యాటకులు నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $185 చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుని ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి వలస విధానంలో మార్పులు తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నారు. విద్యార్థి వీసాలు, వెడ్డింగ్ ప్రోటోకాల్స్లో మార్పులు చేశారు. ఇప్పుడు వీసా ప్రాసెస్లో ప్రీమియం సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా $10.4 బిలియన్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసింది. ఇక అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా వెట్టింగ్ కలకలం సృష్టిస్తోంది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అన్నదాన్ని అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. దీనిపై ప్రస్తుతం అమెరికా సన్నాహాలు చేపట్టింది. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేశారు. సోషల్ మీడియా వెట్టింగ్ అమెరికాలో చదవాలని కలలుగంటోన్న భారతీయ విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. చాలామంది సోషల్ మీడియా పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కొందరైతే అకౌంట్లనే తొలగించుకుంటున్నారు. వీసా ఇంటర్వ్యూల సమయంలో వారి రాజకీయపరమైన అభిప్రాయాలు తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని ఆందోళన ఇందుకు కారణమవుతోంది. కాగా ఇలా ఆకస్మికంగా పోస్టులు, ఖాతాలు తొలగించడం కూడా అనుమానాలు రేకెత్తిస్తుందని వీసా కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేశారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారాయన. జూన్ 9వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. కొలరాడాలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. కాగా బురుండి, క్యూబా, లావోస్, సియరా లియోన్, టోగో, తుర్కయస్తాన్, వెనెజులా వంటి మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరోప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేం. అందుకే ఈరోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నానని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండటం, అదే సమయంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండటం, ఈ 2 కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని ట్రంప్ ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నియంత్రణలో ఉండటం, ఇరాన్, క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించడం, చాద్, ఎరిత్రియా లాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండటం లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే అంటూ ప్రకటించారు.
కాగా ట్రంప్ ప్రకటనపై వెనెజులా మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందించారు. యుఎస్లో ఉండటం వెనెజులా ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించొద్దని సూచించారు. కాగా ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.